ఇంట్లో అఖండ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు, అఖండం అంటే ఏం లేదు, ఖండం లేకుండా వెలుగుతోంది అనమాట. అది అలా వెలుగుతోంది. అది మట్టి పాత్రలో కానీ, ఒక రాగి పాత్రలో కానీ, పంచలోహ పాత్రలో కానీ, ఇత్తడి పాత్రలో కానీ, కాంస్య పాత్రలో కానీ మనం చేస్తాం, ఒక వెండి పాత్రలో కానీ. అందులో వత్తి వేస్తాం. చక్కగా 2 వత్తులు కలిపి, ఒక వత్తి ఎప్పుడు వేయకూడదు, 2 వత్తులు బాగా నలిచేసి వేయాలి. వేసి దీపారాధన చేస్తాం. అది ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. దాదాపుగా చాలా ఇళ్లలో చూసా. అది కులదేవతకి చేస్తుంటారు. కులదేవతకి, గ్రామదేవతకి ఎక్కువగా చేస్తారు. అఖండం ఇంట్లో వెలగడం వల్ల విశేషం ఏంటి అంటే, ఆ ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సూచనలు తగ్గుతాయి. ఎంత పెద్ద గండమైనా సరే తగ్గుముఖం పడుతుంది అంట. అలా చేయలేనటువంటి వాళ్ళు నిత్య దీపారాధన 2 కుందుల్లో 3 వత్తులు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అఖండ దీపం పెడుతూ మామూలు కుంది ఒకటి పెట్టి, అందులో మళ్ళీ 2 కానీ 3 కానీ ఒత్తులు కలిపి ఒకటి కింద చేసి, తూర్పుకి, ఈశాన్యానికి, ఉత్తరానికి వేసి ఒక దీపం పెట్టుకోవచ్చు. అంటే ఒకటేమో అఖండం వెలుగుతోంది, ఇంకో కుందులోనేమో 3 వత్తులు వేసి దీపారాధన చేస్తూ ఉన్నాం కాబట్టి అలా పెట్టుకోవచ్చమ్మా. దానితో పాటుగా వీలైతే కామాక్షి దీపాన్ని పెట్టుకోవచ్చు, లేదా మీరు ఇంకో పని చేయొచ్చు. ఈ ఒక వత్తి వేసి ఏదైతే అఖండ దీపం వెలుగుతోందో దాన్నే కామాక్షి దీపంలో పెట్టేసుకోవచ్చు. ఆ కామాక్షి దీపం కొంచెం పెద్దది తీసుకుని అందులోనే వత్తి వేసి దీపారాధన చేసి, వత్తి చిన్నగా పెట్టుకుని, మరీ పెద్దగా పెట్టకండి. పెద్దగా పెడితే ఏమవుతుందంటే ఎక్కువ పొగొచ్చేస్తుంది. దాన్ని మనం చూసుకోకపోతే ఏమవుతుంది అంటే గబగబా ఆ చౌరంతా అయిపోయి అది ఖండితం అయిపోతుంది. అందుకని ఏంటంటే దాంట్లో పెట్టుకుని చిన్నగా వెలిగితే చాలు. అది వెలుగుతున్నటువంటి సంగతి పరమేశ్వరుడికి కనపడితే చాలు.